ఎట్లా తయారైపోయారంటే అసలు ఘోరము. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు దొంగలు. ఎవరైనా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఆయన బీజేపీ నాయకుడు మన తెలంగాణ స్టేట్ నుంచి. ఎవరు ఈ ప్రభాకర్ రావు గారి బ్యాచ్ అంతా కలిసి వాడు నాకు క్యాన్సర్ వచ్చింది, అమెరికాలో ఉన్నాయి, నేను రానని ఆడ వండుకున్నాడు. ఆయన ఆ శ్రవణ్ రావు అని iNews MD. ఈ మొత్తం వ్యవహారానికి ఫోన్ ట్యాపింగ్ కర్త కర్మ క్రియ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎంత పెద్ద కేసు ఇది, క్రిమినల్ కేసు ఇది, ఒక మర్డర్ కేసుతో సమానం. ఇట్లాంటి కేసెస్ ఎవరెవరు ఫోన్లు విన్నారు, పర్సనల్ గా మాట్లాడుకున్న ఫోన్లు కూడా విన్నారు అని అంటే దీన్ని లోతుగా ఇంకా విశ్లేషిస్తే దీన్ని వ్యాపారాల కోసం వాడుకున్నారు, ఇంకా వేరే వాటి కోసం కూడా వాడుకున్నారు. వాడు నాకు క్యాన్సర్ వచ్చింది ఆనే ఉంటే నేను రానని వాడు మారం చేస్తున్నాడు. గల్లా బట్టి గుంజుకొచ్చి లోపల నూకాలి కదా. వానికి ఎవడైతే సహకరించినో వాళ్ళని కూడా వేయాలి కదా లోపల. త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్, ఇంద్రసేనారెడ్డి నెంబర్ ఉన్న ఫోన్ సంభాషణలు గుట్టుగా విన్న ప్రభాకర్ రావు బృందం. ఆయన OSD నరసింహుడు వాంగ్మూలం, ఆయన ఎవరైతే ప్రభాకర్ రావు OSD ఉన్నాడో ఆయన వాంగ్మూలం తీసుకున్నారట. వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు, ఒక గవర్నర్ ఫోనే, ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఒక గవర్నర్ ఫోన్. ఈ అమ్మ ఎంత ధైర్యం రా బాబు మీకు అసలు. వీళ్ళ ధైర్యం ఏంటంటే మనదే పవరు, మళ్ళీ మూడోసారి కూడా ఎవడు మనల్ని అనేది అన్ని మర్చిపోయి వానికి అసలు ఆ ప్రభాకర్ రావు గానికి ఆ కింద టీం కన్నా ఉండాలి కదా, రేపు పొద్దున ఏమైద్దో అని. ఇంకా మీ ఫోన్లు ట్యాప్ చేసి మీరు ఇళ్లలో ఏం చేస్తున్నారు, మీరు మీ భార్యతో ఏం అన్నీ ఉంటారు కదా, వీళ్ళు అదే పని కదా. ఇక ఇప్పుడు హైకోర్టు జడ్జి ఫోన్ కూడా విన్నర్. ఈ దుర్మార్గులు అంటే ఎంత కరుడు కట్టిన తీవ్రవాదులు లెక్క చూడాలి.